అంబటి రాంబాబు భూత పురాణం ఒకటి వెలుగులోకి వచ్చింది. తర్వాత నిన్న చంద్రహాస్ ఈ యాటిట్యూడ్ స్టార్ అని అతనికి ఒక టైటిల్ కూడా ఉంది. అంటే జనం అటెన్షన్ని గ్రాప్ చేసి, అంటే తను ఏదో పద్ధతిలో వైరల్ కావడం, ఇది ఒక ప్రచార వ్యూహంలో భాగంగా చేస్తే కనుక ఖచ్చితమైన దిగజారుడు తనమే. ఇది దారుణమైన విషయం సార్. ముఖ్యంగా వైరల్ కావడం కోసం ఎంతకైనా దిగజారడం అన్నది అంతే. అంటే ఇది చాలా మందిలో కనిపిస్తోంది ఈ ధోరణి. అది బెడిసి కొట్టి బ్యాన్ చేద్దాం అనుకుంటే ప్రజలంతా జరగచ్చు. మానసికంగా బాగానే ఉన్నాడా సార్ ఈ యాటిట్యూడ్ స్టార్? అది సహజంగా అందరూ మాట్లాడుతున్నదే. నేను నా చైల్డ్హుడ్ డేస్ నుంచి నన్ను చాలామంది తిట్టారు. జనరల్గా ఏదో పర్సనల్గా ఏదో చిన్న అబ్యూజివ్ వర్డ్స్ వాడితే దాన్ని మొత్తం ఓవరాల్ మ్యాగ్నిఫై చేసి మాట్లాడడం అనేది దారుణం కదా సార్. అతను ఎలా ఆలోచిస్తున్నాడు అసలు విషయాన్ని అతను ఏ మాత్రము కూడా దాన్ని ఒక విస్తృతమైన అర్థంలో తీసుకునేటువంటి పరిస్థితుల్లో కనిపించటం లేదు. మీరు మాట్లాడే స్థానంలో ఉన్నారు, వినే స్థానంలో కొంతమంది ఉన్నారు అంటేనే మీది గురుస్థానం అని అర్థం. గురువు బూతులు చెప్పకూడదు. వేదిక మీద నుంచి మాట్లాడేటప్పుడు యాటిట్యూడ్ అంటే సీరియస్ వ్యవహారాలు డిస్కస్ చేయండి. మీరు పబ్లిక్లోకి వచ్చినప్పుడు మీరు కాన్షియస్గా ఉండాలి కదా. మీ వైపు ఇతరులు వేళ్లు చూపించి మాట్లాడే పరిస్థితి మీరు కల్పించుకోకూడదు. రేపు పొద్దున మీ సినిమాలు చూడాల్సినటువంటి ప్రేక్షకులు వీళ్ళందరూ, వాళ్ళతో మీరు గొడవ పెట్టుకుంటే అలాగా. మహాకవి శ్రీశ్రీ గారు రాసినటువంటి కవిత్వంలో దొరికినటువంటి పదాల మీద కూడా రివ్యూ ఇప్పటికీ జరుగుతోంది. ఇంకొక తిట్టు అగ్రకులాలను తిట్టాలంటే కింది కులంతో పోల్చి తిట్టడం. దీన్ని కూడా న్యూ నార్మల్ చేసే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో. ఇది కొంచెం పెద్ద స్కేల్లోనే గొడవకు దిగాలి. కొంతమంది కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అతను కూడా అంతే మొండిగా దీన్ని హ్యాండిల్ చేయాలి, అటాక్ చేయాలి అనుకుంటున్న ధోరణిలో ఉన్నాడు. ఆయన మానసిక పరిస్థితి చూస్తే కొంత కౌన్సిలింగ్ లో అవసరమయ్యేటట్టు ఉందని అంటుంటారు చాలా మంది. అంటే ఆయనకే కాదండి, అసలు దాన్ని అడ్మిట్ చేసిన వాళ్ళని అడగాలి కదా. ముఖ్యంగా పొలిటీషియన్స్ బాగా ఇట్లాంటి పదజాలం వాడుతుంటారు. అంబటి రాంబాబుని అరెస్ట్ చేయటము, ఆయన్ని విమర్శించడం కోసం వెళ్ళిన క్రౌడ్, ఆ వెళ్ళినటువంటి క్రౌడ్లో మహిళలు కూడా వాడినటువంటి భాష, ఆ భాష వింటే చెవులు పగిలిపోయేటువంటి లెవెల్లో ఉన్నాయి. నందమూరి బాలకృష్ణ గారు అసెంబ్లీ వేదికగా సైకోగాడు అనేసాడు. ఆయన సైకోగాడు అనేయటం సబబు అని ఆయన అనుకున్నాడు. చాలా డిస్గస్టింగ్ కామెంట్స్ ఉంటున్నాయి. పొలిటికల్ అటాక్ చేయండి, పర్సనల్ అటాక్ ఎందుకు చేయాలి? క్యారెక్టర్ అసాసినేషన్ లాగా ఉంది. క్యారెక్టర్ అసాసినేషన్ మాత్రమే కాదండి, బాడీ షేమింగ్ కూడా చేస్తున్నారు వాళ్ళు. ఇది ఒక రకంగా కల్చరల్ పొల్యూషన్. ఈ కల్చరల్ పొల్యూషన్ మీద సీరియస్ అటాక్ జరగాలి. ఆ మధ్యకాలంలో మొదలైన జబర్దస్త్ లాంటివి అవి మరింత కారణం అవుతున్నాయి సార్. అంటే ఇట్లాంటి షోస్ కొన్ని ఈ టీఆర్పీ రేటింగ్స్, అడ్వర్టైజ్మెంట్స్ కోసం పాపులాట అనే దానిలో కొంచెం హద్దులు దాటి వెళ్ళారు. పీపుల్ ఎట్లా దీనికి రెస్పాండ్ అవ్వాలి? ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలా చిరాకు ప్రదర్శిస్తున్నారు.